హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈ రోజు రెసిపీ హాట్ చాక్లెట్ 5 నిమిషాల్లో ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టపడతారు. ముందుగా ఒక బౌల్లోకి ఒక పావు లీటర్ వరకు పాలను తీసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాలని మరిగించుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ ఉంటే మీగడ కట్టకుండా ఉంటాయి. పాలు తీసుకునేటప్పుడు చిక్కటి పాలు తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ పాలు కొంచెం పల్చగా అనిపించినట్టయితే ఎక్కువసేపు మరిగించుకుంటే చిక్కబడిపోతాయి. పాలు మరిగి 2-3 పొంగులు వచ్చిన తర్వాత దీనిలోకి డార్క్ చాక్లెట్ వేసుకోవాలి. డార్క్ చాక్లెట్ 70 నుంచి 100 గ్రాముల వరకు వేసుకోవచ్చు. ఎక్కువ చాక్లెట్ ఇష్టపడతాము అనుకుంటే 100 గ్రామ్స్ వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి పంచదార వేసుకోవాలి. పంచదార 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. చాక్లెట్ ఇంకా పంచదార వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని పంచదార ఇంకా చాక్లెట్ కూడా కరిగే వరకు ఇలా మరిగించుకోవాలి. చాక్లెట్ కరిగిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ వేసుకోవాలి. కోకో పౌడర్ ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుందండి, అందుకని చూసుకుని కొంచెమే వేసుకోండి. కోకో పౌడర్ కూడా దీనిలోకి బాగా కలిసిన తర్వాత ఒకసారి స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఇంకా 1 టేబుల్ స్పూన్ పాలు వేసుకుని కలుపుకోండి. ఆ కలుపుకున్న మిక్సర్ని ఈ చాక్లెట్లో వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ లిక్విడ్ వేసిన వెంటనే బాగా చిక్కబడిపోతుందండి. కంటిన్యూస్గా ఇలా గరిటతో కలుపుకుంటూ చేసుకోవాలి. చాక్లెట్ ఈ విధంగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. హాట్ చాక్లెట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పైన కొంచెం కోకో పౌడర్ స్ప్రింకిల్ చేసుకుని పైన డార్క్ చాక్లెట్ పెట్టుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. పిల్లలు ఎంతో ఇష్టపడే హాట్ చాక్లెట్ రెడీ అయిపోయింది. మరి ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే ఫుడ్ ట్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.